ఆ పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అలా డెవలప్ చేస్తారని ప్రజలు నమ్మారు. ప్రజలు ఒక టైంలో వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కొద్దిగా ఎంతో కొంత ఇమేజ్తో మొన్న ఛాన్స్ ఇచ్చారు తప్ప ఇతనికి పరిపాలనా విధానం తెలియదు. ఒక డిగ్రీ చదివిన వ్యక్తిని బ్రాందీ షాపులో పెట్టడం విజన్ అండి? అతనికి పరిపాలన వచ్చా? ఒక బీటెక్ చదివినోడు బ్రాందీ అమ్మాడు పోయిన 5 సంవత్సరాలు. ఇవాళ ఎవరన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇవాళ వైజాగ్లో గూగుల్ వస్తుంది, హైదరాబాద్ మన సరౌండింగ్స్ అన్నింటిలో సరౌండింగ్స్ మా జిల్లాలోనే ఇవాళ కాకినాడలో గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ కడుతున్నారు. ఇవాళ ఈ లక్షలాది మంది అక్కడ దాని మీద బతుకుతారు. అక్కడ బోల్డ్ని ఒక 5,000 మంది ఉద్యోగాలు వస్తే ఆ సరౌండింగ్స్ ఇల్లుల్లో అద్దెకొస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు డెవలప్ అవుతాయి, లక్షలాది మంది అలా బతుకుతారు. అలాగే వైజాగ్ కూడా ఇవాళ సుందరవందరంగా ఆర్థిక రాజధానిగా తయారవుతుంది. ఇంకా రాబోయే కాలంలో చాలా ఇంకా బాగుంటుందని